హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు PHLearn తెలుగు యూట్యూబ్ ఛానల్. మీరు కనుక ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. నా నుండి వచ్చే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో తెలియాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న గంటని ఆన్లో పెట్టుకోండి. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఫోటోషాప్ బిగినర్స్ మాత్రమే. ఫోటోషాప్ గురించి తెలిసిన వారు ఉంటే స్కిప్ చేసేయండి ఈ వీడియో. వారికి మాత్రమే టూల్ ఉంది కదా, ఆ టూల్ ని ఎలా వాడాలి, దాని యూజ్ ఏంటి, అది మాత్రమే చెప్తా. వాటి గురించి తెలిసిన వారు స్కిప్ చేసేయండి. కొత్తగా నేర్చుకున్న వారికి మాత్రమే ఈ వీడియో అనేది యూజ్ అయిపోతుంది. తెలిసిన వారు స్కిప్ చేసేయండి వీడియో. డైరెక్ట్ వీడియోలోకి వెళ్తే ఫస్ట్ టూల్ వచ్చేసి మూవ్ టూల్. షార్ట్ కట్ వచ్చేసి ఏ టూల్ ఉన్నా సరే పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మూవ్ టూల్ కి వెళ్ళిపోతుంది. దాని యూజ్ మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసి ఉన్నాం అనుకోండి. ఇప్పుడు ఇది ఉంది కదా, నేను సబ్జెక్ట్ ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేసి ఉన్నా. ఎగ్జాంపుల్ దీన్ని మూవ్ చేయడానికి పనిచేసేది. మూవ్ చేయొచ్చు ఎక్కడికైనా, ఇట్లా మూవ్ చేయొచ్చు. దీన్ని ఇట్లా మూవ్ చేయొచ్చు. సెకండ్ టూల్ వచ్చేసి రెక్టాంగులర్ మార్కింగ్ టూల్. ఇందులో చూపిస్తుంది చూడండి. ఇప్పుడు ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నా, ఇందులో ఆ ఫోటో పేస్ట్ కావాలి. ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నా, ఇందులో ఆ పేస్ట్ కావాలి. కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ వి పేస్ట్ కావాలంటే సేమ్ ఇలాగా ఓన్లీ మనం ఎంత మందం సెలెక్ట్ చేసుకున్నామో అంత మందం అయిపోతుంది. దాటది. ఇది సేమ్ ఇట్లాగా. ఆల్బమ్ డిజైనింగ్ చాలా అంటే చాలా పని చేసేది ఇది. నేను ఆల్మోస్ట్ ఆల్బమ్ డిజైనింగ్ లో మొత్తం పేస్ట్ చేయడానికి దీన్నే పడతా. ఇది ప్లస్ రౌండ్ ది. ఇందులో సెకండ్ రౌండ్. ఇది రౌండ్ మార్కింగ్ టూల్. ఇది దీన్ని రౌండ్ గా ఏదైనా సన్ లేకపోతే ఈ రౌండ్ షేప్ లో మనం పేస్ట్ చేయాలి. సేమ్ ఇంత మొదలనే అదే ఫోటోని ఇప్పుడు ఎగ్జాంపుల్ అదే ఫోటోని పేస్ట్ చేస్తా. కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ వి. అదే ఫోటో రౌండ్ లో పేస్ట్ అయిపోతుంది. కంట్రోల్ టీ పట్టుకొని ట్రాన్స్ఫార్మ్ చేస్తే మనకు రౌండ్ లోనే పేస్ట్ అవుతుంది. ఈ ఫోటో కాదు, వేరే ఏ ఫోటో చేసుకున్నా ఆల్బమ్ డిజైనింగ్ అయితే చాలా అంటే చాలా పనిచేస్తుంది. నెక్స్ట్ టూల్ వచ్చేసి లాసో టూల్. అందులో చూపిస్తుంది కదా ట్యూటోరియల్ లాగా, అట్లా పనిచేస్తుంది. నేనైతే దీన్ని పింపుల్ తీసేయడానికి వాడతా. ఓన్లీ పింపుల్ కు వేరే ఆప్షన్ ఉంది. ఇప్పుడు అంతకుముందు అంటే పింపుల్ కు వేరే ఆప్షన్ లేకుండే, ఇప్పుడు వచ్చింది కాబట్టి దీన్ని వేరే రాగా వాడతా. ఎగ్జాంపుల్ గా ఇక్కడ ఉంది కదా, ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియా కొంచెం బ్లూ ఉంది కదా, బ్లూ కాకుండా ఇది కంటెంట్ ఎవరు ఫిల్ చేద్దాం. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ గా ఇట్లా సెలెక్ట్ చేసుకొని కంటెంట్ ఎవరు ఫిల్ చేస్తున్నా, ఇట్లున్నది ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ గా ఇట్లున్నది, ఇక్కడ ఇట్లా సెలెక్ట్ చేసుకుంటా, లేకపోతే ఇట్లా సెలెక్ట్ చేసుకుంటా, లేకపోతే ఓన్లీ చెవిని తీసుకుంటా అనుకుంటే ఇట్లా తీసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని ఆ లేయర్ ను సపరేట్ చేసుకోవడం, ఇలాంటి దానికి ఇది యూజ్ అవుతుంది. ఇందులో ఇంకా 2 ఉన్నాయి కానీ అవి అవసరమే లేదు, అది అసలు వాడమే వాడడం. నెక్స్ట్ టూల్ వచ్చేసి ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్. ట్యూటోరియల్ లో చూపిస్తుంది కదా, సేమ్ అలాగే. ఇది ఏంటంటే ఆబ్జెక్ట్ ను సెలెక్ట్ చేస్తుంది. ఓన్లీ ఆబ్జెక్ట్ మాత్రమే సెలెక్ట్ చేస్తుంది. ఇది ఎగ్జాంపుల్, ఇది ఇక్కడ ఒక ఫోటో ఉంది కదా, 4 ఫోటో ఉంటే 4ని సపరేట్ చేసి ఎగ్జాంపుల్ చూపిస్తుంది. దీనికి ఇప్పుడు కనిపిస్తుంది. ఈ బాబు సపరేట్ అయ్యండు, మళ్ళీ ఈ బాబు సపరేట్ అయ్యండు, ఈ బాబు సపరేట్ అయ్యండు, ఈ బాబు సపరేట్ అయ్యండు, ఇది కూడా సపరేట్ అయిపోయింది. అంటే ఓన్లీ సబ్జెక్ట్ మాత్రమే చూపిస్తుంది. సపరేట్ లేయర్ చేసుకొని మనం ఎడిటింగ్ సపరేట్ గా చేయాలనుకుంటే ఇటు చాలా. ఇందులోనే 3 టూల్స్ ఉంటాయి. 3 యూజ్ అయితే ఆల్మోస్ట్. క్విక్ సెలెక్షన్ టూల్. ఇప్పుడు సబ్జెక్ట్ మనం సెలెక్ట్ అయింది కదా, అట్లా సెలెక్ట్ కాలేదు సబ్జెక్ట్ మనం అనుకుంటే గిట్ట ఇది పనిచేస్తుంది. క్విక్ సెలక్షన్ టూల్ అంటే ఏ తోటి ఆటోమేటిక్ గా తీసుకుంటది. మనం ఎంత మంది సబ్జెక్ట్ ఉందో అంత మందమే తీసుకుంటూ ఉంటది. ఇది ఇప్పుడు ఇందులోనే 3 టూల్స్ ఉంటాయి. 3 యూజ్ అయితే మ్యాజిక్ వ్యాన్ టూల్. నేను దీన్ని ఎక్కువ ఫేసెస్ పైన వాడతాను. నేను ఫేస్ పైన ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఇక్కడ వైట్ ఉంది, ఇక్కడ కొంచెం డార్క్ ఉంది కదా, మనకు వైట్ మీద క్లిక్ చేస్తే ఓన్లీ వైట్ మందం వస్తుంది, సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, వేరియేషన్ బట్టి సెలక్షన్ అనేది మారుతుంది. ఆ కలర్స్ బట్టి ఇట్లా కలర్ మన లైటింగ్ బట్టి అడ్జస్ట్ అయిపోతుంది. ఇట్లా బ్యాక్గ్రౌండ్ అయినా ఎక్కడైనా. నేను దీనికి ఇంకొకటి ఇక్కడ ఒక బ్లాక్ బాక్స్ ఉంది కదా, ఇది సపరేట్ లేయర్. ఇది బ్లాక్ బాక్స్ ఉంది కదా, ఇందులో ఏదైనా ఫోటో పేస్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఇది పనిచేస్తుంది. ఇది షార్ట్ కట్ టూల్ W. ఇది పనిచేసేది. ఇక్కడ టిక్ చేసి పేస్ట్ చేయదు. ఇట్లాగా ఏదైనా కాపీ చేసుకున్న ఫైల్ ఇక్కడ పేస్ట్ చేయదు. మనం ఎంత మందం సెలెక్ట్ చేసుకున్నాం అంత మందమే పేస్ట్ అయిపోతుంది. దానికోసం మ్యాజిక్ టూల్ పనిచేస్తుంది. నెక్స్ట్ క్రాప్ టూల్. దీని యూజ్ ఇంకా మీకు తెలిసే అనుకుంటా, అంటే మొబైల్ లో కూడా ఉంటది. దీని గురించి మనం ఎంత మంది క్రాప్ చేసుకోవాలి అంత మంది చేసుకోవచ్చు. ఇట్లా క్రాప్ చేసుకోవచ్చు మనం. దీని గురించి మీకు తెలియదు అయితే అది కాదు, నేను నార్మల్ గా చెప్తున్నా. తెలియని విషయం చెప్తా దీని గురించి. అంటే ఇట్లా సెలెక్ట్ చేసుకున్నట్టు అయితే మీకు తెలుసు. కాకపోతే ఇందులోనే క్రాపుల్లోనే సైజ్ కూడా పెట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. తెలుసు ఇందులోనే. ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది కదా, 8.5x11 ఉంది కదా, లేదు అంటే స్క్వేర్ ఫీట్ లెక్కలంటే 4/5 4/5 8.5x11. ఇది క్లిక్ చేస్తే మనం ఎంత మందం చేసుకుంటామో అంత మంది కరెక్ట్ అదే సైజ్ లో ఇక్కడ మనకు అయిపోతుంది. అదే సైజ్ ఎగ్జాక్ట్ గా అదే సైజ్ లో ఇక్కడ అయిపోతుంది. పెంచినా కూడా పెరగదు, అది ఇట్లా పెరుగుతుంది. కానీ మనం దీన్ని పెంచుకున్నా కూడా ఆ సైజ్ అనేది పెరగదు. ఈ ఫోటో పెరుగుతుంది కానీ సైజ్ అనేది పెరగదు. నేను దీనికైతే చాలా పని చేస్తుంది. నెక్స్ట్ టూల్ వచ్చేసి ఫ్రేమ్ టూల్. దీని షార్ట్ కట్ K అందులో చూపిస్తుంది కదా, సేమ్ అట్లాగే. ఎగ్జాంపుల్ ఏదన్నా రౌండ్ షేప్ ఉంది, ఎగ్జాంపుల్ దాన్ని బట్టి అదే తీసుకుంటుంది ఆటోమేటిక్ గా. దీని షార్ట్ కట్ వచ్చేసి K. నెక్స్ట్ టూల్ వచ్చేసి ఐ డ్రాప్ టూల్. షార్ట్ కట్ వచ్చేసి ఇక్కడ కింద 2 బాక్సులు ఉన్నాయి చూసిరా, ఇక్కడ ఈ 2 బ్లాక్ అని ఉంది కదా, దీని ఇప్పుడు ఎగ్జాంపుల్ కింద బ్లాక్ ఉంది కదా, దీన్ని టిక్ చేసి ఈ డ్రెస్ కలర్ ఉంది కదా, ఫేస్ కలర్, ఇది హెయిర్ కలర్, ఇది బ్యాక్గ్రౌండ్ కలర్. ఎగ్జాంపుల్ ఒక బ్రష్ టూల్ తోటి ఈ కలర్ ఇక్కడ రాయాలనుకుంటే గిట్ట రాయొచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇది జస్ట్ కలర్ పింక్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్. ఇది మాత్రం నేను పింపుల్స్ కే వాడతా, ఎగ్జాక్ట్ గా పింపుల్స్ కే వాడతా. ఇప్పుడు అప్డేట్ అయింది కదా, అంతకుముందు నేను పైన చెప్పా కదా దాన్ని వాడతాను, ఇప్పుడు పింపుల్స్ కే వాడతా. ఉంది కదా, దీని సైజ్ పెంచుకోవడానికి ఇక్కడ బ్యాక్ స్పేస్ కింద బ్రాకెట్లు ఉంటాయి 2, ఇటు బ్రాకెట్ ఉంటాయి. ఆ రెండిట్లలో కిందికంటే మీద పెరుగుతుంది, కిందికంటే తగ్గుతుంది. లేదు దీనికి షార్ట్ కట్ అంటే అది షార్ట్ కట్ వద్దు అనుకుంటే ఇక్కడ బ్రష్ సైజ్ పెంచుకో అవసరం. నేను పింపుల్స్ అనేది తీసేయాలి. పింపుల్స్ కాకుండా సంథింగ్ ఏదన్నా ఇక్కడ షర్ట్
జుట్టు పైన ఏదైనా ఉందా, దుమ్ము పడడం ఇట్లాంటి అన్ని మరకలు ఉన్నా కూడా అక్కడ మనం ఇది తీసేసుకోవడానికి చాలా పనిచేస్తుంది. ఇది ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. ఇది మొత్తం కంప్లీట్ గా ఫోటోషాప్ లో మాత్రం బెస్ట్ ఇది. అంతకుముందు ఇది వాడదాం ప్యాచ్ టూల్. ఇందులో ప్యాచ్ టూల్ ఉంది కదా, అంతకుముందు ఇది వాడదాం. నేనైతే అంతకుముందు ఫస్ట్ లో ఈ హీలింగ్ బ్రష్ టూల్ రాకముందు ఇది వాడదాం. ఇది ఇక్కడ మనం ఇట్లా సెట్ చేసుకొని దీన్ని జరిపితే ఇక్కడ ఉన్నది ఇక్కడ పేస్ట్ అయిపోతుంది, పైన ఉన్నది కింద పేస్ట్ అయిపోతుంది. ఇట్లా పింపుల్ అనేది అంతకుముందు ఇదే వాడదాం నేను. ఎప్పుడంటే 2018 లో ఇదే వాడదు ఇలా. కాకపోతే ఇప్పుడు స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ ఉంది కాబట్టి ఇది అయిపోతుంది, ఇదే వాడుతున్నా. నెక్స్ట్ వచ్చేసి బ్రష్ టూల్. దీన్ని షార్ట్ కట్ బి. మనం ఇష్టం ఉన్న కలర్ పెట్టుకోవచ్చు. బ్రష్ చేయడానికి చాలా పనిచేసేది బ్రష్ టూల్. ఏదైనా కలర్ రాయడం. నేను వాడేది అయితే జస్ట్ ఇప్పుడు నార్మల్ కలర్ కాకుండా నేను సెలక్షన్ కు బ్రష్ టూల్ వాడతా. బాగా సెలక్షన్ ఉంది బ్రష్ టూల్ బి, షార్ట్ కట్ బి. దీన్ని నేను సెలెక్ట్ చేయడానికి వాడతా. ఇది నార్మల్ అని అయితే పెయింట్, దీన్ని సెలెక్ట్ చేయడానికి వాడతాను. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇది ఇన్వర్స్ ఉంది కదా, ఇది క్విక్ మాస్క్. దీన్ని టిక్ చేసుకొని సైజ్ పెంచుకొని బ్రష్ సైజు ఫేస్ మందం ఇట్లా రాయాలి. ఓన్లీ ఫేస్ మందం ఇట్లా రాసిన కదా, రాసి మళ్ళీ దీన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ అక్కడ మందం సెలెక్ట్. తర్వాత సెలెక్ట్ ఇన్వర్స్ అంటే దానికోసం కంట్రోల్ షిఫ్ట్ ఐ. లైటింగ్ పెంచుకోవడం, లైటింగ్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. మీరు మీ ఫోటోస్ ఉంటాయి కదా, మీ ఫోటోస్ చేసుకోవడానికి అయితే ఇది చాలా అంటే చాలా పనిచేస్తుంది బ్రష్ టూల్. నేనైతే ఆల్మోస్ట్ దానికే వాడతా. లేదు హెయిర్స్ మందం కావాలనుకుంటే ఇట్లా హెయిర్స్ మందం దీన్ని టిక్ చేసుకొని హెయిర్స్ మందం రాసి మళ్ళీ సార్ దీన్ని టిక్ చేస్తే మొత్తం అయిపోతుంది. ఇట్లా వచ్చేసి క్లోన్ స్టాంప్ అనేది నార్మల్ గా ఫేస్ పైన కొంచెం రఫ్ ఫేసెస్ ఉంటాయి కదా, దాన్ని స్టాంప్ చేయడానికి చాలా పనిచేస్తుంది ఫేస్ పైన. నేను వాడే తీరైతే అది కొంచెం ప్రాక్టీస్ చేయాలి. చాలా ఎగ్జాంపుల్ చూపిస్తా దీనికోసం. మనం స్టాంప్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఇక్కడ ఉంది, ఇక్కడికి రావాలంటే పనిచేస్తుంది. లేదు ఇక్కడ ఉన్న కన్ను ఇక్కడికి రావాలంటే పనిచేస్తుంది. లేదు ఇక్కడ ఉన్న పింపుల్ ఇక్కడికి రావాలంటే పనిచేస్తుంది. అట్లా ఇక్కడ ఉన్న హెయిర్ ఇక్కడికి రావాలంటే పనిచేస్తుంది. ఇక్కడ ఉన్న హెయిర్ ఇక్కడికి రావాలంటే పనిచేస్తుంది. ఇక్కడ ఉన్న హెయిర్ ఇక్కడికి రావాలంటే పనిచేస్తుంది. ఈ పర్పస్ లో చాలా పనిచేస్తుంది స్టాంపింగ్. నేను పింపుల్స్ తీయడానికి వాడతా ఎక్కువ. ఇటు పింపుల్స్ లేవు, ఇటు ఒక్క పింపుల్ ఉంది కదా, ఇక్కడ టిక్ చేసుకుని ఇక్కడ అంటే ఇక్కడ ఉన్నది ఇక్కడ పేస్ట్ అయిపోతుంది స్టాంపింగ్ లో. ఎగ్జాంపుల్ గడ్డం ఉంది కదా, ఇక్కడ కొంచెం తక్కువ ఉంది కదా, ఇక్కడ ఎక్కువ ఉన్న కూడా ఆల్ట్ పట్టుకొని టిక్ చేసుకోవాలి. మళ్ళీ ఆల్ట్ వదిలేసి ఇక్కడ మళ్ళీ ఒకసారి టిక్ చేస్తే ఇక్కడ ఉన్నది ఇక్కడ పేస్ట్ అవుతాయి. మళ్ళీ ఒకసారి ఆల్ట్ పట్టుకొని ఇక్కడ పేస్ట్ చేస్తే ఇక్కడ ఉన్నది ఇక్కడ పడుతుంది. లేదు ఫేస్ పైన చేయాలనుకుంటే ఒపాసిటీ తగ్గించుకోవాలి. ఒపాసిటీ ఫ్లో ఇది తగ్గించుకుంటే కొంచెం ఒపాసిటీ అనేది తగ్గుతుంది. ఇట్లా మనం జస్ట్ ఏర్పడకుండా స్టాంపింగ్ అయిపోతుంది. అల్బండేజ్ చాలా పనిచేస్తుంది. నేను ఇదే వాడుతున్నా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హిస్టరీ బ్రష్ టూల్. ఈ బ్రష్ టూల్ మనకు వాడనే వాడడం. నెక్స్ట్ వచ్చేసి ఎరాజ్ టూల్. షార్ట్ కట్ వచ్చేసి ఈ ఎరాజ్ చేసుకోవాలి అనుకుంటే ఇది పనిచేస్తుంది. కొందరికి ఏం చేస్తుంది తెలుసా, కొందరికి ఇక్కడ ఇట్లా వస్తుంది, ఇట్లా వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే కొత్త వారికి ఈ బ్రష్ టూల్ ఉంది కదా, ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ జనరల్ బ్రషెస్ ఉంటాయి. జనరల్ బ్రషెస్ లో పోయి ఫస్ట్ సాఫ్ట్ తీసుకోవాలి. సాఫ్ట్ తీసుకొని మనం ఇక్కడ ఒపాసిటీ ఉంది కదా, ఒపాసిటీ మనం తక్కువ వేసుకుంటే తక్కువ అవుతుంది. ఇప్పుడు నేను ఫుల్ పెడతా చూడండి, మొత్తం ఎరేజ్ అయిపోతుంది. మొత్తం ఏర్పడకుండా ఎరేజ్ అవుతుంది. 20% పెట్టిన అనుకో ఆఫ్ అనిపిస్తుంది చూడండి. మనం ఒపాసిటీ అనేది ఈ రకంగా వాడుకోవచ్చు. మనం ఇది ఎరేజ్ టూల్. మనం ఏదన్నా ఇది అని కాదు, వేరే లేయర్ అయినా ఏదైనా ఎరేజ్ చేసుకోవాలనుకుంటే దీనికి పనిచేస్తుంది ఎరేజ్ చాలా. నెక్స్ట్ వచ్చేసి గ్రేడియంట్ టూల్. ఇది మీకు తెలిసే అనుకుంటా, తెలియకపోయినా నేను చెప్తా. గ్రేడియన్ మ్యాప్. ఇక్కడ ఇందులో టిక్ చేసుకొని మనకు ఇష్టమున్న కలర్, ఇప్పుడు బ్లూలో 2-3 కలర్స్ ఇక్కడ టిక్ చేసుకొని ఇట్లాంటి ఇట్లా వస్తుంది. లేదు ఇక్కడ టిక్ చేసుకొని ఇట్లా అంటే ఇట్లా వస్తుంది. బ్యాక్గ్రౌండ్ కు పనిచేస్తుంది. ఏదైనా ఫ్లెక్సీ డిజైన్ చేస్తాం, బ్యాక్గ్రౌండ్ లో ఏదన్నా ఒక ఫోటో కట్ చేసి ఒక బ్యాక్గ్రౌండ్ లోకి ఇట్లా ప్లేన్ కలర్ రావాలి, ఇట్లాంటి కలర్ రావాలనుకున్నప్పుడు ఇది బ్యాక్గ్రౌండ్ లో పనిచేస్తుంది, వాడుకోవచ్చు మనం గ్రేడియన్ మ్యాప్. నెక్స్ట్ వచ్చేసి బ్లర్ టూల్. అందులో చూపిస్తున్నారు చూడండి, మనకు బ్లర్ అయిపోతుంది. స్ట్రెంత్ ఇక్కడ పెంచుకొని ఇట్లా చూస్తే ఏర్పడుతుంది. బ్లర్ అవుతుంది కదా, ఇట్లా బ్లర్ చేసుకోవడానికి ఇది పనిచేస్తుంది. సో బాగా రఫ్ ఉన్న ఫేసెస్ ఎక్కడన్నా బ్లర్ కావాలి అనుకున్నప్పుడు ఇది పనిచేస్తుంది. నెక్స్ట్ బర్న్ టూల్. సో బ్లాక్ అవడానికి పనిచేస్తుంది చాలా. అంటే హెయిర్స్ కు వాడతాను నేను ఎక్కువ. హెయిర్స్ ఉంది కదా, హెయిర్స్ కు వాడతా. బ్రష్ సైజ్ పెంచుకొని ఇందులో ఎక్స్పోజర్ అనేది తక్కువ పెట్టుకోవాలి. ముందు పెట్టుకుంటే మొత్తం కంప్లీట్ బ్లాక్ అయిపోతుంది. దీన్ని ఒక 50% 40% పెట్టుకుంటే నార్మల్ అయిపోతుంది. హెయిర్ మంచిగా నీట్ గా అసలు నేచురల్ అయిపోతుంది. చూడండి ఇక్కడ కొంచెం లైటింగ్ ఎక్కువ ఉండి దిగుతాం కదా, ఎక్కువ మన పల్లెటూర్ల సైడ్ అందరు లైటింగ్ ఎక్కువ పెట్టి దిగుతారు కదా, వాళ్ళకైతే చాలా అంటే చాలా పనిచేస్తుంది ఇది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే డార్జ్ టూల్. అంటే వైట్. ఇదేమో ఇప్పుడేమో బ్లాక్ కదా, ఇదేమో వైట్. ఫేస్ మీద వైట్ అంటే ఒక్కొక్క దగ్గర సరిపోదు. లేకపోతే నేను ఇన్స్టాంట్ గా చేయాలి వైట్ అని అనుకున్న వాళ్ళకి ఇది చాలా పనిచేస్తుంది. అంటే నార్మల్ గా ఏదైనా పోస్ట్ పెట్టుకోవాలి చేయని వాళ్ళకి ఇది బెస్ట్. ఇది సింపుల్ టూల్. బిగినర్స్ కి మాత్రమే ఇది సింపుల్ టూల్. ఇది బ్లాక్ అవడానికి, ఇది వైట్ అవడానికి ఇది సింపుల్. కాకపోతే ఇందులో ఎక్స్పోజర్ అనేది తక్కువ పెట్టుకోరు. ఇంత ఫుల్ పెట్టుకుంటే ఘోరంగా అవుతుంది. అదే ఒక 20 పెట్టుకున్నాం మనకు అవసరం ఉన్న మందం ఎక్స్పోజర్ అనేది పెరుగుతుంది, మంచి లైటింగ్ అనేది వస్తుంది. అవసరం ఉన్న మందమే బ్లాక్ ఉన్న వాళ్ళకి మంచిగా అవుతుంది. ఇది నెక్స్ట్ వచ్చేసి పెన్ టూల్. దీని గురించి ఆల్రెడీ మీకు చెప్పిన, అయినా చెప్తా మళ్ళీ. ఇది ఫోటో కట్ చేసుకోవడానికి అయితే పనిచేస్తుంది చాలా. నేనైతే ఇప్పటికి కూడా ఇది ఫోటో కట్ చేసుకోవడానికి పనిచేస్తుంది. అంటే కరెక్ట్ ఫోటో జూమ్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ పోవాలి. పర్ఫెక్ట్ అవుతుంది. అలవాటు అయితే అదే పర్ఫెక్ట్ అవుతుంది. ఇట్లా నేను ఫాస్ట్ గా చేస్తా కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇట్లా చేసుకోవాలి. ఇట్లా చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి మేక్ సెలెక్షన్, ఇక్కడ 1 పెట్టుకొని ఓకే వచ్చితే అక్కడ మనం సెలెక్ట్ అయిపోతుంది. ఇందులో పెన్ టూల్ లో ఇది ఒక్కటే బెస్ట్. ఇది టెక్స్ట్ టూల్. మనం టెక్స్ట్ రాయాలనుకుంటే ఇది పనిచేస్తుంది. టెక్స్ట్ టూల్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఇది రాయాలి అనుకుంటే ఇది పనిచేస్తుంది చాలా. పేరు రాసి దీనికి ఏ కలర్ అయినా ఇక్కడ పెట్టచ్చు. ఇష్టమైన కలర్ పెట్టుకొని మళ్ళీ ఇందులోకి వెళ్ళి స్ట్రోక్స్ వైట్ ఇచ్చుకొని కొంచెం స్ట్రోక్స్ ఈ సైజ్ అనేది పెంచుకుంటే ఇది పోస్టర్ డిజైనింగ్ లో చాలా పనిచేస్తుంది. దీని షార్ట్ కట్ కి టీ. పెన్ టూల్ షార్ట్ కట్ కి చెప్పలేదు కదా, దీని షార్ట్ కట్ కి పి. నెక్స్ట్ వచ్చేసి రెక్టాంగిల్ టూల్. రెక్టాంగిల్ అంటే ఇదే గానీ ఇదేమో జస్ట్ సెలెక్ట్ అయిపోతుంది. ఇది డైరెక్ట్ కలర్ తోటి వస్తుంది. ఇట్లా ఇదేమో కలర్ తోటి వస్తుంది. మనం ఇష్టమైన కలర్ ఇందులో పిక్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ డైరెక్ట్ కలర్ తోటి వస్తుంది. ఇందులో షేప్స్ కూడా ఉంటాయి.
క్లిప్స్, ఇది కలర్ లేదు, ఇదంటే ఇది కావాలంటే ఇది షేప్ కావాలంటే ఈ షేప్ వస్తుంది. లోగోలకు చాలా పనిచేస్తాయి. ఇందులో చాలానే ఉన్నాయి. ఇట్లా ఇందులోకి వెళ్తే చాలానే ఉంటాయి. ఇంకా జస్ట్ కాటన్ బొమ్మల లాగా చాలా పనిచేసేవి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ టూల్ అంటే ఫోటోని జరపడానికి పనిచేస్తుంది. ఇట్లా ఎగ్జాంపుల్ గా ఫోటోని బాగా జూమ్ చేసుకున్నా, ఇట్లా జూమ్ చేసుకున్నా, ఇది ఉంది కదా, దీన్ని జూమ్ చేసుకుని ఇట్లా జరపడానికి ఇది చాలా పనిచేస్తుంది. ఈ టూల్ ఒక పింపుల్ తీసేస్తున్నాం ఎగ్జాంపుల్ గా, దీంతో పింపుల్ తీసేసినాం. ఇక్కడ కొంచెం పైన కూడా తీసేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే దీన్ని జరిపి, దీని షార్ట్ కట్ టూల్ అయితే స్పేస్ పట్టుకొని కిందకి జరిపితే జరిగిపోతుంది స్పేస్. దీని షార్ట్ కట్ టూల్ ఏమో స్పేస్. నెక్స్ట్ వచ్చేసి ఇది జూమ్, దీంతో ఏమీ లేదు. దీని షార్ట్ కట్ టూల్ కంట్రోల్ స్పేస్. వట్టి స్పేస్ ఏమో ఫోటో జరుగుతుంది, కంట్రోల్ స్పేస్ ఏమో జూమ్ అయిపోతుంది. కంట్రోల్ స్పేస్ పట్టుకొని టిక్ చేస్తే ఎంత అంటే అది జూమ్ అవుతుంది. ఆల్ట్ స్పేస్ పట్టుకుంటే జూమ్ బ్యాక్. ఇది దీని షార్ట్ కట్. దీని కింద కలర్స్ ఉన్నాయి. కలర్స్ అంటే మీకు ఆల్రెడీ చెప్పిన, నేను ఇక్కడ న్యూ లేయర్ తీసుకున్నా. ఇందులో ఒక వైడ్ ఒక ఓన్లీ కలర్ రావాలి అనుకుంటే గిట్ట కంట్రోల్ బ్యాక్ తీసుకొస్తే ఈ కలర్ అవుతుంది. లేదు ఈ కలర్ కావాలనుకుంటే ఈ కలర్ అయితే కింద. బ్రష్ కావాలనుకుంటే బ్రష్ టూల్ అంటే బ్రష్ చేయాలి, ఈ కలర్ బ్రష్ చేయాలనుకుంటే గిట్ట ఇక్కడ బ్రష్ టూల్ పట్టుకొని ఇక్కడ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు మనం టూల్స్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చి చేయండి అంటే గిట్ట నేను ఇంకొక వీడియో చేస్తా. ఈ ఫోటోషాప్ లో నెక్స్ట్ స్టెప్ వీడియో చేస్తా. ఫోటోస్ ఎట్లా చేయాలి, దాని తర్వాత దాని యూజ్ ఏంటి, ఇంకా చాలానే ఉన్నాయి ఫోటోషాప్ లో తెలియని. ఇంకేమన్నా నాకు దేని గురించి తెలియదని మీరు అడిగితే గిట్ట నేను దాని గురించి చెప్తా. కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఏదన్నా నాకు తెలిసిన ప్రతి ఒక్కటి చెప్తా. నాకు తెలియంది కూడా తెలుసుకొని చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ని ఆన్ పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి?